నందివర్గం ఎస్సీ హాస్టల్ వార్డెన్కు అబ్దుల్ కలాం పురస్కారం. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందివర్గం ఎస్సీ హాస్టల్ నందు జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ లాయర్ చక్రవర్తి సహకారంతో నందివర్గం ఎస్సీ హాస్టల్ వార్డెన్ మహమ్మద్ రఫీ సేవలు గుర్తించి ఈ పురస్కారం ఇచ్చినట్టు లాయర్ చక్రవర్తి తెలిపారు. బుధవారం జరిగిన అభినందన కార్యక్రమంలో బ్రహ్మానందచారి మాట్లాడుతూ నందివర్గం ఎస్సీ హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు మంచి సేవ అందించడం చాలా సంతోషమని, అందుకే ఈయన సేవలు గుర్తించి అబ్దుల్ కలాం జాతీయ పురస్కారం అందజేసినట్లు బ్రహ్మానందచారి తెలిపారు. సన్మాన గ్రహీత హాస్టల్ వార్డెన్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ తన అవార్డు ఇచ్చిన లాయర్ చక్రవర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కరెంట్ రాజు, భాస్కర్ రెడ్డి, సుబ్బయ్య, రాజు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి, పొద్దుటూరు పట్టణానికి చెందిన మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి గారి సహకారంతో ఈరోజు నందివర్గం ఎస్సీ హాస్టల్ వార్డన్ మహమ్మద్ రఫీ సార్ గారికి అబ్దుల్ కలాం పురస్కారం ఇవ్వడం జరిగింది. జాతీయ స్థాయి అబ్దుల్ కలాం పురస్కారం ఇవ్వడం జరిగింది. మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి గారు అలాగే హాస్టల్లో విద్యార్థులకు మంచి బోధన చేస్తున్న వారిని గుర్తించి ఈ రకంగా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి గాను మన నందివర్గం ఎస్సీ హాస్టల్ వార్డన్ మహమ్మద్ రఫీ సార్ గారిని గుర్తించడం జరిగింది. ఈయన చేసే కృషికి కానీ జాతీయ స్థాయి అబ్దుల్ కలాం పురస్కారం ఇవ్వడం జరిగిందని మీ బ్రహ్మానందచారి మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాస్తవంగా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి బ్రహ్మానందచారి కోరడం జరిగింది. అలాగే మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి జనవరి 23వ తేదీ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈరోజు నందివర్గం విద్యార్థులకు మొదటి ర్యాంకుకు 100 సూత్రాల పుస్తకాలు, అలాగే హాస్టల్ వార్డెన్కు కూడా ఈరోజు అబ్దుల్ కలాం పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీ అందరి అభిమానించే మీ బ్రహ్మానందచారి కృతజ్ఞతా వందనాలతో.